Hello guys, welcome to another video. Welcome to WWE WrestleMania 41 Night 1 babies. ఈ WrestleMania 41 Night 1 లో ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి WWE వరల్డ్ హైవే ఛాంపియన్షిప్ మ్యాచ్ గుంతర్ వర్సెస్ జేవుసో. వీళ్ళిద్దరి మధ్యలో చాలా టక్ ఆఫ్ మ్యాచ్ జరిగింది రా బాబు. ఇక జేవుసో గానికి గుంతర్ గాడు ఇలా పట్టుకుంటే ఇక జేవుసో గానికి కోపం వచ్చేస్తుంది. ఇక జేవుసో గాడు ఒక స్పియర్ నిచ్చి 2-3 ఫ్లాష్ పంచెస్ ఇస్తాడు. ఆ తర్వాత ఇలా పట్టుకుంటాడు. ఇక చూడు తట్టుకోలేక ట్యాప్ అవుట్ చేస్తాడు గుంతర్ గాడు. ఆ తర్వాత ఈ మ్యాచ్ ని గెలుచుకుంటాడు అండ్ న్యూ WWE వరల్డ్ హైవే ఛాంపియన్ జే ఊసో ఆన్ WrestleMania 41 నైట్ 1 లో. ఇక గెలిచిండో లేదో అప్పుడే జెమ్మీ ఊసో వచ్చి కౌగులించుకుంటాడు. ఇక జే ఊసో గాడు గెలిచాడో లేదో గాని రోమన్ రేన్స్ కాపీ కొట్టడం మొదలు పెట్టేశాడు ఇప్పటి నుంచే. ఆ తర్వాత నయోమి వర్సెస్ ది డేంజరస్ కార్గిల్ వాళ్ళిద్దరి మధ్యలో మ్యాచ్ ఉంటది. ఓరి నాయను కార్గిల్ ఎట్లయినా దంగుతుందా, గుద్దితే ఎక్కడ వైపడతావు నయోమి. ఈ మ్యాచ్ ని గెలుచుకుంటది జాడే కార్గిల్. WrestleMania 41 నైట్ 1 లో గెలుచుకున్నది బ్యూటిఫుల్ గా, డేంజరస్ గా. ఈ రోజు ఎల్ఏ నైట్ వైట్ కార్ లో వచ్చాడు. చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్ కార్ లో. ఆ కార్ నాకు కావాలరా బాబు. ఆ కార్ ని కొనాలంటే మన ఆస్తిలతో పాటు చెడ్డీ బెనెన్లు కూడా అమ్ముకోవాల్సి వస్తుంది. చాలా ఎక్స్పెన్సివ్ బాబోయ్. ఇక చూడు జేకబ్ ఫాతు అండ్ ఎల్ఏ నైట్ వీళ్ళిద్దరి మధ్యలో మ్యాచ్ ఉంటది. WWE యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్ మ్యాచ్. ఓరి నాయను జేకబ్ ఫాతు గాడైతే చాలా చాలా డేంజరస్ గా గుద్ది ఈ మ్యాచ్ ని గెలుచుకుంటాడు రా బాబోయ్. ఇదేం గుద్దుడు రా జేకబ్ ఫాతుగా. ఓరి నాయన ఆ గుద్దుడికి నాకైతే వణుకు పుట్టేసింది. అండ్ న్యూ WWE యునైటెడ్ స్టేట్ ఛాంపియన్ జేకబ్ ఫాతు అండ్ WrestleMania 41 నైట్ 1 లో గెలుచుకున్నాడు. ఆ తర్వాత రే ఫినిక్స్ వర్సెస్ అమెరికానో ఎల్ గ్రానో వీళ్ళిద్దరి మధ్య మ్యాచ్ ఉంటుంది. చాలా అంటే చాలా డేంజరస్ గా. ఓరినాయనో ఇదే మ్యాచ్ రా బాబు. అమెరికానో ఎల్ గ్రానో అతని జాకెట్ లో నుంచి ఒక మెటల్ ని తీసుకొని అతని నెత్తి దగ్గర పెట్టుకుంటాడు. దాంతో 2-3 సార్లు గుద్ది ఈ మ్యాచ్ ని గెలుచుకుంటాడు అమెరికానో ఎల్ గ్రానో. ఏ షార్లెట్ ప్లేయర్ ఏం నాకిస్తున్నావే నువ్వు. WrestleMania 41 నైట్ 1 లో ఉమెన్స్ వరల్డ్ హైవే ఛాంపియన్షిప్ మ్యాచ్ జరిగింది. టిఫినీ ట్రాసెస్ వర్సెస్ షార్లెట్ ప్లేయర్ వీళ్ళిద్దరి మధ్యలో. ఓరి నాయను ఇదే మ్యాచ్ రా బాబు. ఇక టిఫినీ ట్రాసెస్ ని ఇక గుద్ది నోట్లో నుంచి రక్తం వస్తున్న ఆ పంచెస్ వేసినా కూడా ఉల్టా పంచేస్తుంది. ఈ మ్యాచ్ ని గెలుచుకుంటది అండ్ స్టిల్ WWE ఉమెన్స్ వరల్డ్ హైవే ఛాంపియన్ టిఫినీ ట్రాసెస్ ఆన్ WrestleMania 41 నైట్ 1 లో. WrestleMania 41 నైట్ 1 లో ఈ మ్యాచ్ సెకండ్ మ్యాచ్ జరిగింది. కానీ నాకు ఇంతవరకు వచ్చి ఏదో మిస్ అయ్యాను అని అనిపించింది. అప్పుడే ఈ ట్యాగ్ టీమ్ మ్యాచ్ ని మిస్ అయ్యాను అని అనిపించింది నాకు. WrestleMania 41 నైట్ 1 లో ఓరి నాయను ఈ మ్యాచ్ మాత్రం తగడా మ్యాచ్ అనుకో. WWE వరల్డ్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ మ్యాచ్ ఉంటది. ఈ మ్యాచ్ మాత్రం తగడా మ్యాచ్. బక్క పానాలు కలిసి దొడ్డు పానాలని ఓడిస్తాయి. ఓరి నాయను అండ్ న్యూ WWE వరల్డ్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ ద న్యూ డే అయిపోతారు ఈ రోజు WrestleMania 41 నైట్ 1 లో. ఈ రోజు WWE WrestleMania 41 నైట్ 1 లో ద రాక్ లాగా ఎంట్రీ ఇస్తాడు సెత్ ఫ్రీకెన్ రాలిన్స్. ఓరి నాయను ఈ మ్యాచ్ ని ఎవరు డిజైన్ చేశారంటే ద రాక్ డిజైన్ చేశారు. WrestleMania లో ఎలాగైతే ఎంట్రీ ఇచ్చాడో ద రాక్, అలాగే సెత్ ఫ్రీకెన్ రాలిన్స్ కూడా ఈ రోజు WWE WrestleMania 41 లో అలాగే ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ది ట్రైబల్ చీఫ్ రోమన్ రెయిన్స్ ఎంట్రీ ఇస్తాడు WWE WrestleMania 41 లో. ఆ తర్వాత ది బెస్ట్ ఇన్ ద వరల్డ్ CM పంక్ ఎంట్రీ ఇస్తాడు విత్ పాల్ హెమెన్ తో. ఓరి నాయను ఇదే మ్యాచ్ రా బాబు. రోమన్ రైన్స్ CM పంక్ మెడని పట్టుకుంటాడు, వదిలిపెట్టాడు. చాలా డేంజరస్ పంచ్, మీకు అందరికి తెలిసిన విషయమే. ఇక చూడు CM పంక్ రోమన్ రైన్స్ ని లేపి ఎత్తి ఆ పంచ్ లో నుంచి బయటకు వచ్చేస్తాడు. ఆ తర్వాత CM పంక్ ని సెత్ ఫ్రీకెన్ రాలిన్స్ హార్ట్ లాక్ వేస్తాడు. చాలా డేంజరస్ అది కూడా. ఆ తర్వాత సెత్ ఫ్రీకెన్ రాలిన్స్ తలకాయ పట్టుకుంటే చాలా డేంజరస్ గా పట్టుకుంటాడు రా బాబు. సెత్ రాలిన్స్ కూడా సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా చేస్తాడు. లేపెత్తేసి ఆ పంచ్ లో నుంచి బయటకు పడిపోతాడు. ఆ తర్వాత పాల్ హెమెన్ స్టీల్ చైర్ తీసుకొని CM పంక్ ని ఇస్తాడు. పాల్ హెమెన్ ఆ స్టీల్ చైర్ ని ఇచ్చి రింగ్ లోపలికి వచ్చేస్తాడు. రింగ్ లోపలికి వచ్చేస్తే నాకు డౌట్ వచ్చింది ఈ రోజు ఏదో చేయబోతున్నాడు పాల్ హెమెన్ అని. ఇక పాల్ హెమెన్ ఆయనకి కొట్టు అనుకుంటా సెంటర్ వికెట్ పైన కొట్టేస్తాడు CM పంక్ గాడిది. ఆ తర్వాత మై ట్రైబల్ చీఫ్ అనుకుంటా ఇక కింద పడుకుంటా ఇక ఆ
స్టీల్ చైర్ ని రోమన్ రైన్స్ ని ఇస్తాడు. రోమన్ రైన్స్ ఆ స్టీల్ చైర్ ని తీసుకొని సెత్ రాలిన్స్ కి కొట్టు అని పాల్ హేమన్ అరుస్తూ ఉంటాడు. ఆ తర్వాత పాల్ హేమన్ రోమన్ రైన్స్ సెంటర్ వికెట్ పైన కొడతాడు. ఓరి నాయను, నేను షాక్ అయిపోయినా, వీడు ఇలా ఏం చేస్తున్నాడు బాబు, రోమన్ రైన్స్ ఫేవరెట్ వైస్ మ్యాన్. ఆ తర్వాత ఆ స్టీల్ చైర్ తీసుకొని సెత్ ఫ్రీకెన్ రాలిన్స్ కి ఇస్తాడు. ఆ తర్వాత రోమన్ రైన్స్ కి ఒక స్టీల్ చైర్ తో గుద్దుతాడు సెత్ రాలిన్స్. ఆ తర్వాత సెత్ రాలిన్స్ రోమన్ రైన్స్ ని ఒక డేంజరస్ స్టంప్ నిచ్చి ఈ మ్యాచ్ ని గెలుచుకుంటాడు ఆన్ WrestleMania 41 Night 1 లో. ఈ రోజు WrestleMania 41 Night 1 లో ట్విస్ట్ ఏంటిదంటే ఇగో ఇదే ట్విస్ట్. సెత్ ఫ్రీకెన్ రాలిన్స్ రాక్ లెక్క రావడం అండ్ ఈ మ్యాచ్ ని గెలవడం చాలా ఆశ్చర్యంగా ఉంది. నాకు తెలిసి ఈ ప్లాన్ మొత్తం ద రాక్ గాడిదే. రేపు WWE అండర్స్ప్యూటెడ్ యూనివర్సల్ ఛాంపియన్షిప్ మ్యాచ్ జరగబోతుంది. కోడి రోడ్స్ వర్సెస్ జాన్ సినా వీళ్ళిద్దరి మధ్యలో. ఈ మ్యాచ్ జరుగుతున్నప్పుడు సెత్ రాలిన్స్ అండ్ రోమన్ రైన్స్ వాళ్ళిద్దరు ఎంటర్ అయ్యే అవకాశం కూడా ఉంది. ద రాక్ కూడా ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. రేపు ఏ ప్లాన్ తో వస్తారో ఎవరికి తెలియదు. చాలా డేంజరస్ ప్లాన్ తో వస్తారు రేపు. WrestleMania 41 Night 2 లో ఓరి నాయను రాండీ ఆర్టన్ తో ఛాలెంజ్ చేసే పర్సన్ ఎవరికి తెలియదు. ఓపెన్ ఛాలెంజ్ చేయబోతున్నాడు రాండీ ఆర్టన్ రేపు. నాకైతే తెలిసి కెవిన్ ఓవెన్సే వస్తాడని అనుకుంటా రేపు రాండీ ఆర్టన్ తో ఛాలెంజ్ చేయడానికి. లెట్స్ సీ, రేపు చూద్దాం WrestleMania 41 Night 2. Thank you for watching this video. Thank you so much. Like and share, subscribe my channel. Thank you guys.